కేర్ ఆఫ్ అడ్రస్ షోసా లేదంటే సీరియల్సా అది తెలియాలంటే జబర్దస్త్ గా స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఎవర్రా నిమ్మపడి అని చెప్పి మా ఆయన్ని అవహేళన చేసేది? నిమ్మపడి తప్ప మీకేం పాటలు దొరకలేదా? నాకు తెలిసే ఆ పాట చెప్పింది నువ్వే అని, మళ్ళీ నువ్వే కవరింగ్. సర్లే గాని ఆఫీస్ పని మీద నేను లండన్ వెళ్తున్నాను, నువ్వు ఒక్కదానివే ఉంటావు. మరి ఎలా? మీరున్నా నేను ఒంటరే కదండి. ఏమండి అది కాదు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా మనకి పిల్లలు లేరని కామెంట్ చేస్తున్నారండి. అలా పిల్లలు ఉన్నారు. అయితే నువ్వు కామెంట్ చేయి, మీకు పిల్లలు ఉన్నారు. అర్థమైందా? అది కాదండి. ఏమండి మనకి పిల్లలు పుడితే ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లడు పుడతాడా? మనకి ట్విన్స్. అవునా, ఎలా చెప్తున్నారు? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అబ్బా అది నిజమైతే బాగుంది. వేడి పుట్టించనా ఇప్పుడు? పుట్టించండి ప్లీజ్. చూసావా వేడి? అది కూడా మీకులాగా పనిచేస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ నా అల్లుడు వస్తున్నాడు. మావాడు కూడా వస్తున్నాడు. నా అల్లుడు సీరియల్ లో సూపర్ స్టార్. మా తమ్ముడు షోలో సూపర్ స్టార్. అవునా? పిలిపి. నువ్వు పిలిపి. అల్లుడు రారా. గొడుగేయిరా అంటే ఆ పక్కన హీరాని కదరా, నాకేయిరా. ఎక్కడి నుంచి వస్తారు? ఏంట్రా టీమ్ లీడర్ కనపడకుండా చేసి నువ్వు టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? అందరినీ ఇలా ఉండరు కదా అల్లుడు. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉందండి. ఏంటది? మా మామయ్య గారు గొడుగు పడితే చూడాలనిపిస్తుంది. నీ కోరిక బానే ఉంది కానీ మీ మామయ్య గారి హైట్ గొడుగు ఎక్కడ పెడతాడో ఆలోచించారు ఎప్పుడైనా? మర్చిపోయాను, సీరియల్ లో మా హీరోయిన్ కి 9 నెలల కడుపండి మామయ్య గారు. స్వీట్ తీసుకోండి. ఏమయ్యా 9 నెలల తర్వాత 9వ నెల అంటే ఓకే, 9 నెలల నుంచి 9వ నెల అంటున్నారు. దానికి ఏమి సీరియల్ అయ్యా? ఎన్ని రోజులు తగ్గుతారు దాన్ని? చూడలేక చత్తనం. చూడలేక చేస్తానారా? ఏం మాడుతున్నారు? మా సీరియల్ కి ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసా? రేటింగ్ అలా పెరిగిపోద్ది. మా షోలు జస్ట్ భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే చాలు, రేటింగ్ అలా పెరిగిపోద్ది. ఇవన్నీ కాదు భయ్యా, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. షో గొప్పదా సీరియల్ గొప్పదా? మీ జబర్దస్త్ యాంకర్ అడిగి చెప్ప. ఆవిడ చెప్పలేదు. ఎందుకు? ఇప్పుడు సీరియల్ గొప్పదంటే షోలో నుంచి తీసేస్తారు, షో గొప్పదంటే సీరియల్ నుంచి తీసేస్తారు. హలో భయ్యా, ఏంటి ఇప్పుడు? అంటే మేము సీరియల్ వాళ్ళు షోస్ చేయలేమని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు, సీరియల్ వాళ్ళు షో చేస్తున్నారు, కాకపోతే షోలనే సీరియల్ గా చేస్తున్నారు. అదే మా ప్రాబ్లం. భయ్యా మేము బయటికి వెళ్తే చాలు, సార్ అసలు మీరు ఎలా ఉన్నారు, అదే మీ రూపు ఏంటి, మీ రంగు ఏంటి, ఏం తింటారని చెప్పి ఎలా అడతారు తెలుసా? మమ్మల్ని అలా అడగరలే, మేమేం తింటామో వాళ్ళకి తెలుసు. ఏమండి ఏం వేసుకుంటున్నారు? స్లీపింగ్ టాబ్లెట్స్. అవునా, ఎందుకు? అంటే రాత్రిపూట నువ్వు లేపి ఏమని అంటే అందుకని. అయితే ఇంకో 2-3 వేసుకోండి. ముందు వేసుకుంది పని చేయకపోయినా తర్వాత ఏమైనా పని చేస్తాయి. అంటే మీరు లేచి మధ్యరాత్రిలో హరిత ఎక్కడంటే మీకు బాగా ఇదంతా కాదు గాని మన పెద్ద మామయ్య కూతుర్లు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వాళ్ళు లేరు ఎక్కడా? ఈ స్కిట్ లో నేను మగాన్ని అయిపోతానని చెప్పి నాకు పిల్లలు లేకపోయినా గానీ పెద్ద మామయ్య అనే క్యారెక్టర్ సృష్టించావు కదా నువ్వు. అబ్బా ఎవరు యాంకరో తెలియట్లేదు. సారీ బావా. అబ్బా ఏది నీ నోటితో కూడా ఒకసారి పిలు. బావా. అది బావా. రావా కాదు బావా. అది కరెక్ట్ గానే చెప్పింది, నువ్వే అర్థం చేసుకోవాలి. మా బావ ప్రతాపం చూస్తారా? మా బావ ప్రతాపం చూస్తారా? ముద్దట్టు నువ్వు కూడా అడుగు. పోరా. మరదలా ఇంకేంటి విషయాలు? బావా సాయంత్రం ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. నా ఇంటికే రావాలి. మీ ఇల్లు ఎక్కడ? వైజాగ్. మీ ఇల్లు హైదరాబాద్. అబ్బా వైజాగ్ ఫ్లైట్ టికెట్లు అన్ని నీ దగ్గరికి వస్తారా? నా ఇల్లు కూడా హైదరాబాద్ లోనే. నా ఇల్లు కూలిపోయినా చిన్న పాకలోనే ఉంటాను కానీ నీ ఇంటికి మాత్రం రానే నేను. మీరు ఊరుకోండి బావా, నన్ను తొందరగా పెళ్లి చేసుకొని అరుంధతి నక్షత్రం చూపించవా బావా? దేనికన్నా తొందర 2 రోజులు డైరెక్ట్ పోయి చూద్దు గాని.
బాబా మనకు పెళ్లి అయితే పిల్లలు పుడితే ఏం పేరు పెడదాం? ఏమని పప్పి టామీ జిమ్మి అవి కుక్కల పేర్లు కదా. నువ్వు నేను పెళ్లి చేసినా అంత గొప్పగా ఏం పట్టవులే. అంటే మీ వెనక పడుతున్నా అని చెప్పి మీరు అంత టెక్కు చూపిస్తున్నారా? మీరే కాదు, ఇంకొక ఇద్దరు బావులు ఉన్నారు. ఒకటి హీరో, ఒక డైరెక్టర్. పిలిపించండి, వాళ్ళని కూడా చూడాలి ఒకసారి. ఏంటి ఎంత చెత్త చెత్తగా ఉంది? ఆ మొక్క చూడండి వంగిపోయేలా ఉంది. మీరు వంగిపోయే మొక్క గురించి ఆలోచిస్తున్నారు, మీరు వచ్చాక స్కిట్ గురించి మేము ఆలోచిస్తాం. అసలు డైరెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఏ ఆర్టిస్ట్ అయినా పీక్ అవతల పడేస్తాడు. ఇది పీసీఆర్ లో డైరెక్టర్ నిన్ను పీక్ అవతల పడిస్తే బాగుండ్రా. హలో, అబ్బో మీరు హీరోనా? ఇంతకు ముందు ఏం సినిమాలు చేశారో? ఇది మొహం కాదు. అది తెలుస్తుందిలే, సినిమాలు చెప్పండి. ఏయ్! సినిమా పేరే ఇది మొహం కాదు. ఇది మొహం కాదా? ఆ. తర్వాత సినిమాలు ఏంటో? వెలుగు గదిలో వెతుక్కొని కొట్టుడు. వెలుగు గదిలో వెతుక్కొని కొట్టు. మొన్న హీరో గారితో సినిమా తీశాను, టైటిల్ అర్థం కావట్లా. చిట్టి అని పెట్టాలా, కుట్టి అని పెట్టాలా? కుడి తొట్టి అని పెట్టు, బాగుంటది. వాడిని చూసాక కూడా నీకు డౌట్ వచ్చిందా అది? ఏ అల్లుడు, ఆ. నాతో నన్ను హీరోగా పెట్టి తీస్తే కనుక టైటిల్ ఏం పెడతావు నువ్వు? ఏముందలే ఏందే? ఏముందలే అని దేవుడా. ఇదిగో బాబు, మీరిద్దరు బావలు, మేమిద్దరం బావలం, నలుగురు మరదళ్ళు, ఎవరికో తేల్చుకుందాం, అది విషయం. ఇదిగా అబ్బాయి ఆగండి, నేను ఒకటి చెప్తున్నాను. గ్రీన్ లైట్ ఎవరి మీద పడితే వాళ్ళిద్దరూ వాళ్ళకి దక్కుతారు. ఎర్ర లైట్ ఎవరి మీద పడితే మేమిద్దరం వాళ్ళకి దక్కుతాం. రెడీనా? రెడీ. మా మీద గ్రీన్ లైట్ పడి యాంకర్ నాకు, ఝాన్సీ నీకు. రివర్స్ లో కూడా చెప్పొచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏ లైట్ పడిద్దో ఏంటో. రెడ్ లైట్ మాత్రం పడకూడదు బాబు. మాకు గ్రీన్ లైట్. యాంకర్ ఝాన్సీ మీక ఏంటి? రెడ్ లైట్ అసిస్టెంట్ల మీద పడిందా? అంటే మా ఏ లైట్ కి పనికిరాము మేము. మీవి గొప్ప అందాలు, మీకోసం 2 లైట్లు, ఆ లైట్లో కూడా మేము సెలెక్ట్ అయిపోవటం. ఇంక ఈ ఇల్లు మందే. ఇది ఇల్లు కాదు, స్టేజ్. ఇంక ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే కలుస్తూ ఉండు. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? Amardeep, very happy to see you again. కాంబినేషన్ చాలా బాగుంది మీ ఇద్దరిది. సో వెరీ నైస్. అండ్ రాజు గారు నమస్తే. మీది శాంతిది ఎంట్రీ సూపర్. అండ్ ఝాన్సీ, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో నైస్ అండి టు హ్యావ్ యూ ఆల్. గుడ్. కృష్ణ భగవాన్ సార్, ఏదో ఉంది ఆది స్కిట్ లో లోటు ఏదో ఉంది అనుకున్నా. రైజింగ్ రాజ్ వచ్చాక తెలిసింది నాకు అదా లోటు అని. బాగుందండి, అది చాలా బాగా చేశారు అందరూ. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్.